బాధ్యతని మీరు భరిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నోర్మయ్, ఎవరే ఇంటి పెద్ద కోళ్ళు? అందర్నీ మోసం చేసి తాళి కట్టించుకున్నంత మాత్రాన అది ఇంటి కోళ్ళైపోతుందా? అసలు దాన్ని కోడలుగా ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? మరి ఈ ఇంట్లో ఏ పని చెప్పలేదు కదత్తయ్యా. నా ఇంట్లో పని చెయ్యాలంటే కూడా దానికి కొంచెం అర్హత ఉండాలి. దానికసలు నా ఇంట్లో పని మనిషిగా కూడా అర్హత లేదు. అంటే అది పని మనిషిగా పనికిరాదు, కానీ నేను మాత్రం అందరికి చాకిరీ చేయాలా? అసలు ఈ ముసల్ది నాకు అత్తగా ఉండడానికి పనికిరాదు. ఇంకెప్పుడు దాని గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకుని రావద్దు. అలాగే అత్తయ్య. వెళ్ళెక్కడి నుంచి. ఏమైందిరా? ఎందుకిలా ఉన్నావు? ఏంటి మల్లిక్, ఏమైంది? వాడెందుకిలా ఉన్నాడు? అసలు ఏమడిగినా సమాధానం చెప్పడేంట్రా? ఏమని సమాధానం చెప్పాలమ్మా? నేను ఎందుకిలా ఉన్నానో మీకు తెలీదా? అది నా జీవితంలో ఉన్నంతకాలం నాకు మనశ్శాంతి ఉండదు అనే విషయం నీకు మాత్రం తెలీదా? నిజమేనన్నా, దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. అసలు మనకి తెలియకుండా మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేయటానికి ఆ దేవతరా? ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. అమ్మా, ఎమ్మెల్యే గారే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. హలో. సార్ చెప్పండి సార్. లేదు సార్, అలాంటిదేం జరగలేదు. సార్ నేను ఒకసారి మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఉంటాను సార్. ఏమైంది మల్లిక్?